టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా పడుతున్న విషయం మనందరికీ తెలిసింది. ఈ టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో పటిష్టమైన వ్యవస్థగా మార్చాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హెడ్లైన్, పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి. అదే కాకుండా రక్షణ భూములు బదలాయించాలని చెప్పేసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు వినతి అందించారు. వెనుకబడినటువంటి ప్రాంతాలకు అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక సహాయం కావాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మంత్రి నిర్మలా సీతారామన్ కు. ఇక్కడ చూస్తే ఎమ్మెల్సీ స్థానాల గురించి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికి సంబంధించినటువంటి హెడ్లైన్స్. ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక విడివిడిగానా, ఈసీ ప్రకటనతో గందరగోళం, స్పష్టత కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. విడిగా అయితే 2 కాంగ్రెస్ కే. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలను నిర్వహించే ఎన్నికపై గందరగోళం నెలకొంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలు ఏర్పడినాయి అని చెప్పేసి తెలుస్తుంది 2 స్థానాల్లో అయితే. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ లో ఒక స్థానానికి ఈ నెల 29 నుంచి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు భారత ఎన్నికల సంఘం వాళ్ళు. ఇంకా బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో 4484 ప్రత్యేక బస్సులను సంక్రాంతికి కొత్త బస్సులను తెప్పిస్తున్నారట. వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందజేస్తారట. టీఎస్ఆర్టీసీ ఇది ఒక నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే హైకోర్టుకి నూతన భవనం కట్టిస్తామని చెప్పేసి అనుకున్నారు. దానికి సంబంధించినటువంటి హెడ్లైన్, హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల భూమి కేటాయింపు సర్కారు ఉత్తర్వులు. ఈ నెలలోనే శంకుస్థాపన కూడా చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. ఇక మరి చెక్ డ్యాంల సంగతి ఏంటి అని అంటే, రెండు విడతల్లో 879 మంజూరు, 393 నిర్మాణాలు పూర్తి, వివిధ దశల్లో మరికొన్ని 267 కోట్ల బిల్లులు పెండింగ్ అని చెప్పి చెప్తున్నారు. వాగులు, వంకలు, ఉపనదులపై చేపట్టిన చెక్ డ్యాంల నిర్మాణానికి నిధుల గండం ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మొదటి నుంచి కూడా పనులు నత్తనడకనే సాగుతున్నాయట. సో దీని గురించి కూడా ప్రభుత్వం మారిన నేపథ్యంలో నిర్మాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖలో చర్చలు అయితే జరుగుతున్నాయట. బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి, సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల్ నేత అనుచరుల దుశ్చర్య, మారణాయుధాలతో వెంటాడి వాహనాల ధ్వంసం, ప్రాణభయంతో పారిపోయిన అధికారులు. దాడిలో ధ్వంసమైన అధికారుల వాహనం మనకు కనబడుతుంది ఇక్కడైతే. పేరుకే జెండా పాట, రైతుకు కన్నీటి ఊట, ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారుల మాయాజాలం. సీజన్ ఆరంభంలోనే ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతులు దగా పడుతున్నారని చెప్పంటున్నారు ఇక్కడ. పంట వేసిన తొలినాళ్లలో ఆశించినటువంటి వర్షాలు లేక ఆ తర్వాత తెగుళ్లు దెబ్బతో కుదేలు అయ్యారట. ఖమ్మాల నుంచి గ్రామాల తరలింపు, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, 5 కిలోల బంగారం దొరికాయట. విదేశీ తుపాకులు, 100కు పైగా మద్యం బాటిళ్లు ఈడీ సోదాల్లో వెలుగులోకి. దూసుకొచ్చిన మృత్యువు, ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా ఢీకొన్న డీసీఎం. 5గురు దుర్మరణం, మృతుల్లో 2 బాలికలు, ఓ బాలుడు. మరో 2 పరిస్థితి అయితే విషమం అంట. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ కూడలిలో ఘటన, ఆగ్రహంతో పోలీసులపై తిరుగుబాటు, స్థానికులు వాహనానికి నిప్పు. అగ్రనేతల సభలు, ముందుగానే అభ్యర్థులు ఖరారు, రేపు ఎల్లుండి బీజేపీ కీలక సమావేశాలు, లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేయనున్న నేతలు. భారాస అవినీతిని వెలికి తీసేంత వరకు కాంగ్రెస్ ని వెంబడిస్తాము, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. రైతులకు మొండిచేయి చూపుతున్నారు, రైతు బంధుని ఇవ్వలేదు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సింగరేణి కంచెను తొలగించిన ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్. భూ నిర్వాసిత రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచన. ఎన్నికలయ్యాక ఎక్కడున్నారనే సలహా కోసం కలిశారేమో. కేసీఆర్ జగన్ భేటీపై సిపిఐ నారాయణ వ్యాఖ్య. వేసవి అవసరాలకు రోజు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి. సోనియా పోటీ చేస్తే రాష్ట్రమంతా ఉత్సాహమే. నల్గొండ లేదా ఖమ్మం నుంచి పోటీ చేయాలని పిసిసి ప్రతిపాదన. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరు నుంచి కూడా వినతి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలో కసరత్తు. వాణిజ్య ప్రోత్సాహక సంస్థ అభివృద్ధి సాధించాలి, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి. ఉప ముఖ్యమంత్రికి ఉద్యోగాల సమాఖ్య వినతి. రేవంత్ నేతృత్వంలో ప్రజాపాలన బాగుంది, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసలు. సీఎం జోలికి వస్తే మీ బండారం బయటపెడతానని కేటీఆర్ హరీష్లకు హెచ్చరిక.
హైదరాబాద్ లో పిఎం అప్రెంటిస్షిప్ మేళా 8న. అయ్యా జగన్ మీకు దండం. రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజం మీకు గుడ్ బై అంటూ జగన్ బంగ్లా వైపు తిరిగి సల్యూట్. అంతరిక్ష పరిశోధన స్టార్టప్లు రావాలి. ఆగస్టు 23న హైదరాబాద్ లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తొలి సర్కార్లను ఆవిష్కరించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్. తెలుగు భాషను బతికించాలి. అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి. శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రాణహాని. వివేక హత్య కేసులో సిబిఐ సునీత వాదనలు తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. తెలంగాణకు హరీష్ చౌదరి, ఏపీకి మధుసూదన్ మిస్త్రీ. లోక్సభ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటు. అయోధ్యకు 1,00,000 శ్రీవారి లడ్డూలు. ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో ధార్మిక సదస్సు. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు ప్రారంభించాం. టీటీడీదే ఈఓ ఏవి ధర్మారెడ్డి. నాసావిరంగంతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్న నాగార్జున. దేవుడే రాసిన కావ్యం ఇది అంటూ ముందుకొస్తున్నాడు. రామ్ చరణ్ చిత్రంలో శివరాజ్ కుమార్, రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 16వ చిత్రం ఇది. ఈ ఏడాది వేసవి ఆరంభంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఆలస్యమైన రావడం మాత్రం పక్కా. మాధురి దీక్షిత్. కన్నప్పలో మంచు విష్ణు కుమారుడు. మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై సందడి చేస్తుంది. నజర్ తేరీ తుఫాన్ హై అంటూ ప్రేమ పాట పాడుకుంటున్నారు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్. ఇదంతా వారు నటిస్తున్న మేరీ క్రిస్మస్ సినిమా కోసమే. వినోదాత్మకంగా శ్రీరంగ నీతులు. సుహాస్. లవ్ మౌలి పాటల సందడి. నవదీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ మౌలి. పంగూరి గిద్వాని, భావన సాయి కథానాయకులు. భాస్కర్ నారాయణ కేర్ ఆఫ్ సూపర్ పవర్ శివకందుకూరి. ఆ ఇద్దరితో ఓ సినిమా నా కళ అంటున్న వెంకట్ బోయినపల్లి. సంక్రాంతికి వస్తున్న కుటుంబ కథల్లో సైంధవ్ ఒకటి. యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. చెమ్మగిల్లిన కళ్ళతోనే ప్రేక్షకులు బయటకు వస్తారు. అంతగా భావోద్వేగానికి గురి చేస్తుంది. కథానాయకుడు వెంకటేష్ తో పాటు సురేష్ బాబు ఇలా చాలా మంది ఇప్పటికే సినిమా చూశారు. రక్తం చిమ్మిన యుద్ధం ఆగదు. ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ ఏడాదిన పోలీస్ అధికారిగా కనిపిస్తూ యాక్షన్ సన్నివేశాలతో మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన శిల్పా శెట్టి, వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నడుస్తున్న సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో రానున్న ఈ సిరీస్ తో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఓటీటీలోకి అడుగుపెట్టుతున్నారు. మధ్యతరగతి వ్యక్తుల అనుభవాలను సమాహారమే 90s. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నది 90ల తరమే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డాక్టర్స్ ఇలా ఏ రంగంలో చూసినా వాళ్లే ముఖ్య భూమికి పోషిస్తున్న దేశానికి వెన్నెముకలా నిలుస్తున్నారు. నేను ఆ 90ల తరం కుర్రాడినే. వ్యక్తిగత జీవన విధానంలోనూ సాంకేతికంగా సమాజంలోనూ వచ్చిన ఎన్నో గొప్ప మార్పుల్ని పరిపూర్ణంగా చూసిన తరమిది. వాళ్ళు సెల్ ఫోన్ లేని రోజుల్ని చూశారు. సెల్ ఫోన్ జీవితాల్లో పూర్తిగా భాగమైన రోజుల్ని చూస్తున్నారు. అలాగే స్కూళ్లకు నడిచి వెళ్లిన రోజుల్ని చూశారు. సైకిళ్లపై కాలేజీలకు వెళ్లేదాన్ని చూశారు. ఇవన్నీ ఈ తరం పిల్లలకు చెబితే సెల్ ఫోన్ లేకుండా అప్పట్లో ఎలా గడిపారు, బైకులు కార్లు లేకుండా అంతంత దూరాలు ఎలా నడిచి వెళ్లారు అని ఆశ్చర్యపోతున్నారు. ఇలా 90ల తరం ఎన్నో అందమైన అనుభూతుల్ని సొంతం చేసుకుంది. అందుకే ఆ తరం కుర్రాడిగా ఆనాటి అందమైన జ్ఞాపకాల్ని అందరికీ గుర్తు చేయాలనిపించింది. అందుకే దర్శకుడిగా నా తొలి అడుగు ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ని ఎంచుకున్నా. ఎమోషనల్ గా నా మనసు దగ్గరైన కథ ఇది అంటున్నాడు ఆదిత్య హాసన్. 2020 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఎంత మందితో ఎవరితో మ్యాచ్ ఆడుతున్నా కూడా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే మాత్రం జనాలలో అలాంటి ఉత్సాహం అయితే ఉంటుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేసి జూన్ 9వ తారీఖు న్యూయార్క్ లో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ రాహుల్ మెరుపు డబుల్ సెంచరీ. తిలక్ అజయ్ శతకం. హైదరాబాద్ 474 ఫర్ 5 డిక్లేర్డ్. ధోని అదిరేరా. మొన్న టెస్ట్ మ్యాచ్ లో అయితే కొంచెం ఓడిపోయారు కానీ
ఇప్పుడు 2020లో మాత్రం ఫస్ట్ విజయం అయితే సాధించిండ్రు. ఆసీస్ పై భారత్ గెలుపు, మెరిసిన తితాస్, షెఫాలి స్మృతి, హడేలు తెచ్చిన హేజల్వుడ్, ఓటమి దిశగా పాక్. ఆసీస్ తో 3వ టెస్ట్. నిన్నటి దాకా వన్డే అయిపోయింది, టెస్ట్ 2020 ఈ మూడిట్లో కూడా మొదటి స్థానంలో ఉంది భారత్. కానీ ఈ రోజు మాత్రం 2వ స్థానంలో నిలిచింది. అది కేవలం కూడా 1 పాయింట్ తో. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. మళ్ళీ ఇండియా ఫస్ట్ ప్లేస్ లోకి రావాలి అంటే ఇంగ్లాండ్ తో జరిగేటువంటి సిరీస్ లో కనుక గెలిస్తే మాత్రం మళ్ళా మొదటి స్థానాన్ని చేజిక్కించుకోవచ్చు భారత్.